సినిమాటిక్ బ్రిలియన్స్ అన్నమాట. సో అన్డౌటెడ్లీ ఏంటంటే ఇట్స్ మాస్టర్ పీస్ అని మనం చెప్పొచ్చు. సీరియస్లీ నేను చెప్తాను. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారి మూవీస్ అంటే మనము సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, అఖండ, మనం ఇవన్నీ ఎలా లిస్ట్ ఏలో మనం చెప్తామో డాకు మహారాజ్ కూడా ఇంకా మనం లిస్ట్ ఏలో చెప్పొచ్చు అనమాట. అన్డౌటెడ్లీ ఇప్పుడు వీరసింహారెడ్డి కావచ్చు, భగవంత్ కేసరి కావచ్చు, వాటి కంటే మనకు వచ్చేసి డాకు మహారాజ్ డెఫినెట్లీ ఇట్స్ లాట్ బెటర్ అని మనకు అనిపిస్తుంది. అండ్ ఒకటి ఏంటంటే అంటే స్టోరీ కొంతమంది అంటా ఉన్నారు అనమాట. అఫ్ కోర్స్ స్టోరీ లైన్ అంత కొత్త స్టోరీ లైన్ ఏం కాదు, అంటే మంచి స్టోరీ లైన్ వాటర్ షూప్ ఆయన తీసుకున్నారు. కానీ ఎగ్జిక్యూషన్ వచ్చేసి చాలా బాగుంటుంది మూవీలో వచ్చేసి. అంటే ఇప్పుడు ఒకటి డాకు మహారాజ్ సినిమాలో లార్జర్ దాన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది, ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది, పవర్ ప్యాక్డ్ డైలాగ్స్ ఉంటుంది అనమాట, ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ బై బాలకృష్ణ గారు ఉంటుంది. అండ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంటుంది అనమాట, లైక్ మామా కోడల్ రిలేషన్షిప్ ఉంటుంది. సో ఇవన్నీ బాగా కవర్ చేస్తారనమాట మూవీలో వచ్చేసి. అండ్ డైలాగ్స్ బ్రో నెక్స్ట్ లెవెల్. డైలాగ్స్ లేవు 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 అనే ట్రైలర్ లో ఫస్ట్ ట్రైలర్ లో రిలీజ్ చేయకుండా మూవీలో ఇన్ని డైలాగ్స్ ఉన్నాయన్నమాట. గొంతుకలు కట్ చేసుకున్నంత సారి గోళ్లు కట్ చేసినంత ఈజీగా గొంతుకలు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఏరా నీకు నాకు వారేంట్రా, సింహం నక్కల మీద పడితే దాన్ని వారనరా లఫ్వుడ్, దట్స్ కాల్డ్ హంటింగ్. అందరూ చదవడంలో మాస్టర్స్ చేస్తే నేను చంపడంలో మాస్టర్ చేశాను, ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అంటారు అనమాట. సో ఆ లెవెల్లో ఉంటుంది డైలాగ్స్ అంతా కూడా. సో మనం హ్యాపీగా అన్డౌటెడ్లీ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఫ్యాన్స్ కోసము, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సో ఫ్యాన్స్ ప్లస్ ఫ్యామిలీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాదు ఫ్యామిలీ డ్రామా సారీ. సో ఫ్యాన్స్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఇద్దరు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఆ సాంగ్ ఓకే బానే ఉంది. అంటే మనకు మూవీలో లీస్ట్ తక్కువగా ఉండేది ఏంటంటే అసలు ఆ సాంగ్ అనమాట. లీస్ట్ బాగుండేదంటే ఆ సాంగ్ అది మనము ఇంక్లూడింగ్ మనం వదిలేయచ్చు అనమాట. అండ్ ఊర్వశీ రౌతే నాట్ ఓన్లీ ఊర్వశీ రౌతేలా ఇందాక చెప్తా ఉన్నారు, ఇంక్లూడింగ్ ఊర్వశీ రౌతేలా, లతా శ్రీనాథ్ కావచ్చు, లేకపోతే మన ప్రజ్ఞా జైస్వాల్ కావచ్చు, చాందిని చౌదరి కావచ్చు, బాలకృష్ణ గారి వెనకాల ఉన్న గ్యాంగ్ కావచ్చు, ఏ ఒక్కరిని తీసుకున్నా అలా తీసుకొని వేరే సినిమాలో లాగా ఒక 2 సెకండ్ల కోసం 5 సెకండ్ల కోసం వాడుకోకుండా సో అందరికి మంచి క్యారెక్టర్ ఇచ్చినారనమాట. సో బాబీ కొల్లి గాని ఈ విషయంలో మనం మెచ్చుకోవాలి. సో అన్డౌటెడ్లీ సంక్రాంతి బ్లాక్ బస్టర్. అండ్ తమన్ మ్యూజిక్ కి కావచ్చు, ఫస్ట్ హాఫ్ లో బాలకృష్ణ గారి ఎలివేషన్స్ కి కావచ్చు మనకైతే గూస్ బంప్స్ వస్తుంది. సో తమన్ మ్యూజిక్ గురించి నేను చెప్పకుండా మీకు చాలా మంది చెప్పేసి ఉంటారు, బట్ ఫస్ట్ హాఫ్ లో బాలకృష్ణ గారు కనుగొన్నప్పుడంతా ఒక మన గూస్ బంప్స్ వస్తుంది అనమాట. ఆ లెవెల్ లో ఎలివేషన్. ఒకటి ఏంటంటే బాలకృష్ణ గారిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అని చెప్పి బాబీ గారు ఎలా హ్యాండిల్ చేస్తారు. సో అంటే మనకి ఈ మాట వచ్చేసి నేను కూడా కొన్ని సంవత్సరాల నుంచి నేను వింటానే ఉన్నాను. నేను లైక్ దాని తర్వాత ఏ డైరెక్టర్ అయినా వర్క్ చేయకముందు నాకు అలాగే భయం వేసింది. వర్క్ చేసిన తర్వాత ఆయన చైల్డ్ లైక్ మెంటాలిటీ, బోలా శంకరుడు లాగా లైక్ ఆయన బోలాగా ఉంటాడు అనమాట. హ్యాపీగా కలుస్తారు. ఇంకా పూరి జగన్నాథ్ గారు తెలిసిండేది కదా, మొన్న కూడా న్యూ ఇయర్ అప్పుడు మ్యాన్షన్ అవ్వదు. సో అంటే బాగా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట బాలకృష్ణ గారు. అది మనందరికి ఇప్పుడు అర్థమైంది. ఇంతకుముందు అంటే ఎంతసేపు బాలకృష్ణ గారు సీరియస్ అనుకున్నాం, కానీ ఆయన బయట సీరియస్ గా ఉన్నా కూడా ఆయన వర్క్ వచ్చేసరికి అక్కడికి వచ్చేసరికి అందరితో బాగా ఫ్రెండ్లీగా ఉంటారో తెలుసు. సో ఆ బాబీ కొల్లి గారు ఏంటంటే బాలకృష్ణ గాని బాగా యూజ్ చేస్తున్నారు సినిమాలు. ఇప్పుడు జైలర్ లో మనకు వచ్చేసి మెల్సన్ ఎలా రజనీకాంత్ గాని బాగా యూజ్ చేస్తున్నారు, ఈ సినిమాలో బాబీ కొల్లి గారు బాలకృష్ణ గారిని ఇంకా బాగా యూజ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. అంటే ఒక బోయపాటి సీన్ గారు బాలకృష్ణ గారిని ఎలా యూజ్ చేసుకుంటారో, సో నథింగ్ లెస్ దాన్ బోయపాటి సీన్ గారు అనమాట. సో ఈస్ ఆల్సో నాట్ లెస్ దాన్ బోయపాటి సీన్ గారు. ఆ విధంగా ఈక్వల్ గా యూజ్ చేస్తున్నారు.